హలో అండి అందరికీ నమస్తే అండి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులకు అందరికీ కూడా ఇప్పుడే మనకు ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే వచ్చిందండి। ఈ అప్డేట్ ఏంటంటే మనకు ప్రతి నెల కూడా 1వ తారీఖున పెన్షన్దారులకు అందరికీ కూడా పెన్షన్ అనేది ఇస్తున్నారు కదా। కానీ రేపు రాబోయే సెప్టెంబర్ లో మనకు పెన్షన్ ఇచ్చే డేట్ అనేది మార్చడం అయితే జరిగింది। సో అయితే మనకు ఎప్పుడు ఏ తారీఖున ఇస్తున్నారు అనే దాని గురించి ఈ వీడియోలో తెలుసుకుందాము। దీంతో పాటుగా కొంతమందికి ఒకేసారి 2 పెన్షన్లు అయితే ఇస్తున్నారు। దీనికి సంబంధించి కూడా మనకి ఇప్పుడు కొత్తగా వచ్చిన కూటమి ప్రభుత్వం అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది। ఈ వీడియోలో మనకు పెన్షన్ అనేది ఎందుకు డేట్ మారుస్తున్నారు దాని గురించి కూడా పూర్తి వివరాలు తెలుసుకుందాము। అలాగే ఎవరికి 2 పెన్షన్లు ఒకేసారి ఇస్తున్నారు కూడా ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము। సో దట్ ఎవరు కూడా పెన్షన్దారులు ఎవరైతే చూస్తున్నారో వారందరూ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి। ఓకేనండి, మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము। కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి। మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఇలాంటి గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి అప్డేట్ కూడా నేనైతే మీకోసం ఎప్పటికప్పుడు అందిస్తూ ఉంటాను। అందరికన్నా ముందు నా వీడియో అయితే మీకైతే వచ్చేస్తుంది। ఓకేనండి, మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము। ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులకు అందరికీ కూడా ఇప్పుడే మనకైతే కొత్త అప్డేట్ అనేది రావడం జరిగింది పెన్షన్కు సంబంధించి। ఆ అప్డేట్ ఏంటంటే ప్రతి నెల కూడా పెన్షన్దారులకి పెన్షన్ ఇస్తారు కదండి। కానీ అది ఏ ప్రభుత్వం వచ్చినా కూడా మనకు 1వ తారీఖున పెన్షన్ ఇవ్వటం అనేది అందరికీ తెలిసిన విషయమే। అయితే దీనికి సంబంధించి మనకు కొత్త అప్డేట్ అనేది వచ్చింది। కానీ సెప్టెంబర్ 1వ తారీఖున మీకు పెన్షన్ అనేది ఇవ్వరండి। ఎందుకంటే 1వ తేదీ కాదండి, రేపే పెన్షన్ ఇస్తున్నారు మీకు। అంటే ఆగస్టు 31వ తారీఖున పెన్షన్ అనేది ఇచ్చేస్తున్నారు, రేపే ఇచ్చేస్తున్నారండి। అయితే చాలా మంది రేపు కొంతమంది ఇంటి దగ్గర ఉండొచ్చు ఉండకపోవచ్చు, వాళ్ళ పరిస్థితి ఏందో కూడా ఇక్కడైతే నేను చెప్తానండి। సో రేపైతే పెన్షన్ అనేది ఇస్తున్నారు। సో ఇంటి దగ్గర లేని వాళ్ళకి ప్రతి ఒక్కరికి మీ బంధువులకి స్నేహితులకి అందరికీ కూడా షేర్ చేయండి, చెప్పండి। ఎందుకంటే ఒకవేళ వాళ్ళ ఇంటి దగ్గర లేకపోయినా లేకుంటే ఎక్కడన్నా దూరంగా ఉన్నా కూడా సో రేపు 6 గంటల నుంచి సాయంత్రం 5 గంటల లోపల ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్ అనేది ఇస్తారండి। సో అయితే మనకు 1వ తారీఖున ఇస్తారు, మరి ఎందుకు ఈ నెలలోనే ఇచ్చేస్తున్నారు అనే దాని గురించి చూసుకున్నట్లయితే 1వ తారీఖున ఆదివారం అయితే వస్తుందండి। ఆదివారం రోజు ముఖ్యంగా దీనికి మనకు పోస్ట్ పోన్ చేయడానికి డేట్ మార్చడానికి కారణం వచ్చేసి సో పెన్షన్దారుల గురించి కాదు, అలాగే ఆదివారం గురించి కాదండి, దీనికి ముఖ్యంగా వచ్చేసి మీకు పెన్షన్ ఇస్తుంటారు కదా సచివాలయం సిబ్బంది వాళ్ళని గురించి అన్నమాట। సచివాలయం వాళ్ళకి ఆదివారం రోజు సెలవు। సో సచివాలయం సిబ్బందికి వాళ్ళకి ఆదివారం సెలవు కాబట్టి ఆ రోజు ఆదివారం రోజు వాళ్ళకి సెలవు అనేది ఇవ్వకుండా పెన్షన్ అనేది డిస్ట్రిబ్యూట్ చేస్తే సో వాళ్ళు ఇబ్బంది పడాల్సి వస్తుందని చెప్పి అందుకని చెప్పి ఆదివారం రోజు మనకు పెన్షన్ అనేది ఇవ్వకుండా ఆదివారం సెలవు కాబట్టి ఆ రోజు ముందు రోజే డబ్బులు కూడా వాళ్ళైతే తీసుకుంటారండి, బ్యాంక్ నుంచి డబ్బులు తీసుకుంటారు। అయితే మనకు ఈ రోజే బ్యాంక్ నుంచి డబ్బులు తీసుకొని వాళ్ళ చేతిలో పెట్టుకుంటారు। తర్వాత రేపు మార్నింగ్ 6 గంటల నుంచి 5 గంటల లోపల ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్ అనేది రేపే ఇస్తున్నారండి। ఈ వీడియోని మీ బంధువులకి స్నేహితులకి అందరికీ షేర్ చేయండి ఎవరికైతే పెన్షన్ వస్తుందో। సో అలాగే ఒకవేళ కొంతమంది ఇంట్లో ఉండలేని పరిస్థితిలో కూడా ఉంటారండి, చాలా దూరంలో ఉంటారు, అట్లాంటి వాళ్ళకి రేపు ఒక్కరోజే ఇస్తారని చెప్పేసి మీరైతే భయపడాల్సిన అవసరం లేదండి। సో ఎవరైతే రేపు తీసుకోలేదో తీసుకునే పరిస్థితుల్లో లేకుండా దూరంగా ఉన్నారో అట్లాంటి వాళ్ళకి 2వ తేదీ ఇస్తారండి। సో మీ ఇంటికి వచ్చి మీ ఊరికి వచ్చి ఎవరికైతే పెన్షన్ అనేది ముందు రోజు ఇవ్వలేదో వారందరికి కూడా 2వ తేదీ అయితే ఇస్తారండి। ఇంకా మీరెవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు। నెక్స్ట్ 2 పెన్షన్లు ఒకేసారి ఇస్తారనేది చెప్పడం జరిగింది కదండి నేను। సో అదొచ్చేసి ఏంటంటే దీని గురించి కూడా మనకు ప్రభుత్వం కొత్త అప్డేట్ అయితే ఇచ్చిందండి। ఎవరైతే కొన్ని ఇబ్బందుల వల్ల కారణాల వల్ల పెన్షన్ అనేది తీసుకోకుండా ఉంటారో లాస్ట్ మంత్ అంటే పోయిన నెల అంటే ఈ నెల ఆగస్టు నెలలో ఎవరైతే ఆగస్టు 1వ తారీఖున పెన్షన్ అనేది కొన్ని కారణాల వల్ల వాళ్ళు తీసుకోకుండా ఉంటారు కదండి, వాళ్ళకి ఆ పెన్షన్ ఈ పెన్షన్ 2 కలిసి 2 నెలల పెన్షన్ అనేది ఒకేసారి ఇస్తారండి। ఈ నెలలోనే కాదండి, మీరు ఏదైనా ఇబ్బంది కలిగి మీరు ఇంటి దగ్గర లేకుండా సపోజ్ మీరు ఎక్కడికైనా దూరంగా వెళ్ళున్నా ఏదైనా ఇబ్బందులు పాలైనా అలాంటప్పుడు మీరు పెన్షన్ అనేది తీసుకోకపోతే ఏపీ ప్రభుత్వం దీనికి సంబంధించి కొత్త అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి।
పెన్షన్ తీసుకొని వాళ్ళకి 2 నెలల వరకు మనకు టైం అయితే ఇస్తారు. 3 నెలల తర్వాత అయితే ఇవ్వరండి. 2 నెలలు కనుక మీరు తీసుకోకపోతే మొత్తం కూడా 3 నెలలు ఇస్తారు. పోయిన నెలలో తీసుకున్న వాళ్ళకి అందరికీ కూడా ఈ నెలలో 2 పెన్షన్లు అయితే వస్తాయి. సో నేను చెప్పింది మీకు అర్థమైంది కదండి. సో రేపే పెన్షన్ పంపిణీ, తీసుకొని వాళ్ళకి 2వ తేదీ ఇస్తారు. సో రేపు ఇచ్చేస్తారు. తర్వాత ఏం చేయాలమ్మో, మేము మా ఊరికి దూరంగా ఉన్నాము, ఏం చేయాలని ఆలోచిస్తారేమో, భయం ఏం లేదండి. రేపు తీసుకొని వాళ్ళకి 2వ తేదీ ఖచ్చితంగా ఇస్తారు. ఓకేనండి, చూసారు కదా. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి, ఇంకా ఈ వీడియో పట్ల మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.